మత్స్యకార మహిళ బొడ్డు సుగుణ ఆత్మహత్యకు కారణమైన వారిని అరెస్టు చేయాలని ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘ అధ్యక్షుడు కరి చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. సిఐటియు జగదాంబ జోన్ కార్యదర్శి ఎం సుబ్బారావు సుగుణ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులు నిరసన తెలియజేసి అనంతరం జిల్లా కలెక్టర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ మత్స్యకార మహిళ బొడ్డు సుగుణ 2వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్య చేసుకుందన్నారు. ఈ కేసులో ముద్దాయిలు 5గురిలో 2ని మాత్రమే అరెస్టు చేసి మిగతా 3 ఉమ్మడి భరత్ కుమార్, ఉమ్మడి గోపి, ఉమ్మడి రాజ్ కుమార్లని అరెస్టు చేయలేదన్నారు. సంఘటన జరిగి నేటికి 11 రోజులు గడిచినా వారిని ఎందుకు అరెస్టు చేయలేదని పోలీసులను ఆయన ప్రశ్నించారు. లక్ష రూపాయలు తీసుకోను వారానికి 50,000 వారానికి ఆ ఏదింపులు 30 లక్షలు ఏది తిని వడ్డీ తిని మంచిని ఏదించుకొని చంపుకొని మంచిని చంపేస్తారు. అల్లిపారం సుగుణ బొడ్డు సుగుణ మాకు న్యాయమేం చేయలేదు. న్యాయం గురించి వాళ్ళ చర్య అయినా తీసుకోలేదు మమ్మల్ని. వాటి గురించి ఆవిడకి న్యాయం చేయలేదు. 11 రోజులు అవుతుంది కనీసం పోలీసులు కూడా సహకరించలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు. వాళ్ళ ఇంట్లోనే చనిపోయింది. కనీసం పోలీసులు కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళ చేతిలో పడిపోయినాయి. డబ్బులు పోలీసులకి మమ్మల్ని మాత్రం సైడ్ చేస్తారు. పుట్టి శవాన్ని ఇచ్చారు, తీసుకొని వెళ్ళిపోయండి హాస్పిటల్కేనని. కనీసము ఇప్పటికి వచ్చేనా పోలీసులైనా చర్య తీసుకోవాలి. 3 వేసారు, ఇంక తక్కువ వాళ్ళు ఇంక వేయలేదు. మాకు న్యాయం చెయ్యాలి.